కర్నూలు నగరంలో కాపు బీసీ భవన్ నిర్మాణ పనులను మంత్రి టీజీ భరత్ పునఃప్రారంభించారు. బీసీ భవన్ నిర్మాణానికి 2 కోట్లు, కాపు భవన్ నిర్మాణానికి 1.5 కోట్ల సాయం చేసిన టీజీవీ సంస్థలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు సహకారం అందించి పనులు ప్రారంభించామని భరత్ తెలిపారు. భవనం ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రజల దీవెనలతో కర్నూలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. 24 ముందు ఎలక్షన్స్ ముందు సంఘాల వారిగా అందరినీ కలుస్తున్నప్పుడు ఈ సమస్యను నాకు తేవడం తెలిసింది, దృష్టికి తెచ్చినారు. 2019 ముందు ఏదైతే ప్రారంభించామో తెలుగుదేశం పార్టీ హయాంలో 14 నుంచి 19లో 19 నుంచి 24లో టోటల్గా కోల్డ్ స్టోరేజ్లో వెళ్ళిపోయింది. ఇప్పుడే చాలామంది మిత్రులు చెప్పారు, అసలు గుంతలు, ఇక్కడ చెట్లు, పిచ్చి చెట్లు, పాములు, ప్రాబ్లం చాలా ఉండింది. ఈవెన్ ఇక్కడ నేను క్యాంపెయిన్కి వచ్చినప్పుడు కూడా అప్పుడు చెప్పారు, సార్ ఇది హాల్ట్ అయిపోయింది, మనం ఖచ్చితంగా వచ్చిన తర్వాత మనం ఇది కంప్లీట్ చేయాలా అని చెప్పి రిక్వెస్ట్ చేసిండ్రి. సోదరులు సోదరుమల్లు చాలాసార్లు కలిసినప్పుడు కూడా సార్ ఇది సార్ట్అవుట్ చేయాలా, మా కులాలు చాలా మంది ఉన్నారు బీసీలలో, అందరు కూడా హ్యాపీ అయ్యే విషయం సార్ ఇది కానీ కంప్లీట్ చేస్తానంటే. నేను అకేషన్ ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. మా సంస్థల నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, పునః ప్రారంభోత్సవం స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో లాస్ట్ 4-5 మంత్స్ నుంచి వర్కౌట్ చేస్తూ మా ఆర్కిటెక్ట్ రంగనాథ్ రెడ్డి గారు, ఇప్పుడు కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అంతా ఫైనల్గా క్లోజ్ చేసి, యాక్చువల్గా అందరికీ తెలిసిండేది ఏమంటే 1 కోటి రూపాయలని, బట్ యాక్చువల్గా ఏమంటే నా మిత్రులతో వాళ్ళతో మాట్లాడి దగ్గర 2 కోట్లు నేను పోగు చేయగలిగినది. ఇది చాలా మందికి తెలియదు. ఇది పక్కన కాపు భవన్కి 1.5 కోటి వరకు చేయగలిగిన. సో చెప్పిండే దానికన్నా ఎక్కువనే తెచ్చా. ఇంకా ఏమన్నా అంటే కంప్లీట్ చేసే విషయంలో ఏదన్నా కష్టాలు ఉండి ఇప్పుడు గవర్నమెంట్ తరఫున, ఎందుకంటే ఇవి ప్రయారిటీ ఎన్నోటి ఉన్నాయి, ఇది కూడా ప్రయారిటీనే కాదంటలేదు, బట్ సమస్యలు ఎన్నోటి ఉన్నాయి. చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఫస్ట్ సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉన్నాం. ఎందుకంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్ కొలాప్స్ చేయడం జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్లో. సెట్ రైట్ చేస్తూ ఒక్కొక్కటిగా చేస్తూ పోతున్నారు. బట్ మా గ్రూప్ నుంచి ప్రోత్సాహం ఇచ్చిన తర్వాత కొంతమంది మిత్రులతో మాట్లాడి ఇది సార్ట్అవుట్ చేసినాం. మా ఆర్కిటెక్ట్ ప్రకారం మెజారిటీ వర్క్స్ అయిపోతుందన్నారు. ఇంకేమన్నా ఉన్నా ఫ్యూచర్లో నాకు తెలిసి అప్పుడు గవర్నమెంట్ స్టెబిలైజ్ అయి ఉంటుంది కాబట్టి చిన్నవి ఏమన్నా ఉన్నా అప్పుడు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకొని కంప్లీట్ చేస్తాం. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఈరోజు స్టార్ట్ చేస్తున్న దానికి ఇవే కాకుండా కర్నూలులో మీరు చూస్తున్నారు ఎన్నో డెవలప్మెంట్స్ చేస్తున్నాము. ఏది ప్రజలకి ఇంపార్టెంట్, ఏది ముఖ్యం అనేది ఆలోచన చేసి ప్రతి ఒక్కటి సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉన్నాము. ట్రాఫిక్ సమస్యలు అనుకోండి, ఇట్లాంటివి ఎన్నోటు. ఈవెన్ హైకోర్టు బెంచ్ కూడా సెంటర్ ఆఫ్ ద సిటీ రావాలని చెప్తే అది వర్కౌట్ చేస్తున్నాము. సో ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకటి ఏమంటే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా గమనించాల్సింది, ఒక స్టేబుల్ గవర్నమెంట్, కంటిన్యూస్గా గవర్నమెంట్ అనేది ఉంది అంటే ఎన్నో మంచి పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ పలువారు 15 ఏళ్ళు 20 ఏళ్ళు నా ప్రకారం అయితే కంటిన్యూస్ ఉండాలి. ఎన్డీఏ గవర్నమెంట్ లైఫ్ లాంగ్ ఉంటే ఎన్నో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.